పాపం జరగగానే నేను ప్రార్థన చేస్తూ ఉండగానే చీము రక్తం మొత్తం కింద పడిపోయింది. బాత్రూంలో తీసుకెళ్ళారు, మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ ప్రార్థన ముగించేలోపు తీసుకొచ్చారు, నిలబెట్టారు. దేవుడి స్తోత్రం, దేవుని స్తోత్రం. అంటే మా ప్రారంభ దినాల్లో ఆమెలో ఉన్న ఆ మరణ శక్తి తొలగిపోయింది, ఆ పుండు పగిలిపోయింది. డాక్టర్ వల్ల గాంధీ కూడా దేవుడు అద్భుతకరమైన కార్యాన్ని ప్రభు జరిగించాడు. అంటే గొప్పోడని కాదు, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఆ నడిపించే రీతిగా మేము నడుస్తూ ఉంటాం. ఈరోజు స్త్రీల కూడికలని మాకు తెలియదు, కానీ గ్రామం మీదకి బయలుదేరాం. మన బిడ్డలు ఉన్నారు, మరి మద్రాసు నుంచి మరి రాత్రి ప్రయాణం, మరి దేవుడు ఉన్నారో లేదని అట్లా తిరిగాం, ఇక బ్రేక్ అయిపోయాం. కనుక దేవుని ఉద్దేశాలు, దేవుని విధానాలు, మనం ఆలోచించే విషయాలు వేరుగా ఉంటాయి, ఆయన జరిగించే విషయాలు వేరుగా ఉంటాయి. కానీ ఏదేమైనా ఆయన మాట ప్రకారంగా జీవించడానికి, ఆయన మాట ప్రకారం నడవటానికి మనం ముందుకు సాగాలి. ఈ సమయం దేవుడు మనకి ఇచ్చాడంటే ఒక పట్టుదలతో, ఒక దీక్షతో, ఒక నిరీక్షణ కలిగి దేవాని మన సమస్యను గుర్తు చేసుకుని, మన బాధలు గుర్తు చేసుకుని, మన స్థితిని గుర్తు చేసుకుని మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతకరమైన కార్యాలని దేవుడు జరిగిస్తాడు. దేవుడు ఈ దిద్దుబాటులో చాలా ప్రాముఖ్యం ఉంది. అయితే మీ అంతటి మీరు దిద్దుబాటు చేసుకుంటే దానికి ఫలితం దొరకదు. కానీ దేవుని సేవకుడు సేవకురాలు కాపుదలకు ఉన్నప్పుడు మనం ఎలాంటి ప్రార్థన అయినా చేయగలం, ఎలాంటి ప్రార్థనలైనా నిలబడగలం. ఎలాంటి ప్రార్థన చేసినా దేవుని సేవకుడు ప్రార్థన కాపుదల మనకు ఉండదు కనుక మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి దేవుడు గొప్ప ఉద్దేశం దేవుడు మనకు కలిగించాడని మనం యోచన చేయాలి. కనుక దేవుని ప్రణాళికలో ఈ విషయాన్ని మనం యోచన చేయాలి. ఇలాగే నేను ఒక సందర్భంలో ప్రార్థనలు ఉన్నప్పుడు, విశ్వాసిగా ప్రార్థనలు ఉన్నప్పుడు, ఒక సింహం అనే నా దర్శనంలో నా మీద, నేను సంస్థానయ్య గారు మా గురువు గారు బయలుదేరి వెళుతూ ఉండగానే ఆయన నాకు కొంచెం ఎడవలో ఉన్నాం. ఈలోపు సింహం నా మీద దూకింది. ఆ సింహంతో నేను పోరాడుతూ ఉన్నాను. అది నన్ను గిచ్చుతుంది, ఆ మీద పడుతుంది, సంపాదన చూస్తుంది. దాంతో నేను పోరాటం చేస్తున్నాను. అది దాని గోడతో నా వీపంతా రక్తసిక్తమైపోయిన పరిస్థితి అయింది. అనుకున్నాను మళ్ళా నేను ఎంత పోరాటం చేస్తుంటే మా గురువుగారు అలాగే నిలబడ్డాడేంటి, ఆయన కూడా సహాయం చేయొచ్చు కదా అని అనుకుంటూ ఉండగా లోపు సింహం మీద పడుతుంది. మళ్ళీ దాంతో పోరాటం చేస్తున్నాను. మళ్ళీ అది కింద పడిన తర్వాత మళ్ళీ ఆలోచన కలుగుతుంది. ఎట్టకేలకు దాన్ని చంపేసిన తర్వాత అయ్యగారు తన్నయ్యా, నేను ఇంత పోరాటం చేస్తుంటే నీవు నిలబడేసి వస్తున్నావు, ఎందుకు రాలేదా అంటే, నా కాపుదలే నీకు రక్షణగా ఉంది. నాతో ఉన్నంతకాలం ఇలాంటి సింహాలైన దురాత్మ శక్తుల్ని నువ్వు జయించగలవు. కనుక నన్ను ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో ఇలాంటి దురాత్మలన్నీ నీ ప్రాణాన్నే దొంగిలిస్తాయని ఆయన కమ్మన మాట విశ్వాసిగా ఉన్నప్పుడే నాతో చెప్పాడు. కనుక దేవుని సేవకులు కాపుదలు ఉన్నప్పుడు దుష్టశక్తులు జయించగలం, పోరాడగలం, మనం ఎదుర్కోగలం, మన సమస్యకు పరిష్కారం జరిగించుకోగలం. కనుక మనమేదో ఆ యొక్క గొప్పవాడమని, మనమేదో దేవుని దగ్గర ధైర్యవంతులు అని మనం అనుకుంటే అది మనం దేవుని విషయాల్లో మనం ముందుకు సాగలేం. సరే, వాక్యంలోకి వెళదాం. ఆ యొక్క రెండవ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఏమని రాయబడి ఉందో. తిమోతికి పౌలు గారు ఒక మాట చెబుతున్నాడా? ఏమని చెప్తున్నారు? మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి ప్రభు అది నాకు మాత్రమే కాక ఆ ప్రత్యక్షతలు అపేక్షించు వారందరికీ అది నియమించునందు వాక్యం. పౌలు గారు అంటాడు, పౌలు గారి యొక్క విషయంలో తిమోతి యొక్క విషయాన్ని రాస్తూ ఉన్నాడు. తిమోతి తెలియపరుస్తున్నాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను, మంచి పోరాటం పోరాడాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, న్యాయాధిపతి నా కొరకు నిలబడి ఉన్నాడు, న్యాయాధిపతి నాకు సహకారిగా ఉన్నాడు.
అయితే ఆయన ప్రత్యక్షత నేను పొందాను. ఆ ప్రత్యక్షత పొందాను కనుక నాతో ఉన్న వారికి కూడా ఆ ప్రత్యక్షత దొరికినాయి అంటాడు పౌలు గారు. కనుక ఆ ప్రత్యక్షత, ఆ పరిపూర్ణత, ఆ విధానం దేవుడు గనక ఆ భక్తుడు పొందిన అనుభూతి అంతా విశ్వాసులకు దేవుడు అనుగ్రహిస్తాడు. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. దేవుడు న్యాయాధిపతిగా నా పక్షాన ఉన్నాడు. ఆయన ప్రత్యక్షత, ఆయన వాగ్దానం, ఆయన వాక్కు నాకు దొరికింది. నాతో ఉన్నవారు కూడా ఆ ప్రత్యక్షత దొరికింది. నేను కాపాడుకున్నట్లుగా వారు కూడా తన భక్తిని, తన విశ్వాసాన్ని, తన నమ్మకాన్ని, తన పరిపూర్ణతని కాపాడుకునే బాధ్యతని దేవుడు మనకిచ్చాడని పౌలు గారు చెబుతున్నాడు. కనుక మనం కాపాడుకోవాలి. కాపాడుకుంటే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. దేవుడు మన పక్షాన న్యాయం తీరుస్తాడు. మనతో పాటు మనతో ఉన్నవారు కూడా ఆ ప్రత్యక్షత దేవుడు మనకు కల్పిస్తాడు. కనుక మనం కాపాడుకోవాలంటే మన ఇంట్లో నిద్రపోతే కాపాడుకుంటే కాపాడుకోలేం. కనుక దేవుని దగ్గర పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకునే నైపుణ్యత కలిగి ఉంటే వాటిని కాపాడుకుంటాం. అలాగే సొలొమోను కూడా సామెతల గ్రంథంలో 4:23 ఆయన కూడా మరొకటి కాపాడుకోవాలంటున్నాడు. కనుక దేవుడు మనకిచ్చిన భక్తిని మనం కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన పరిపూర్ణతను కాపాడుకోవాలి, మన నమ్మకాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. అలా కాపాడుకోవాలంటే దేవుని దగ్గర నిమగ్నమై ఉండాలి. చూడండి సామెతల గ్రంథం 4:23 వీటన్నిటికంటే ముఖ్యముగా ఈ హృదయమును భద్రముగా కాపాడుకోనము. మూర్ఖపు మాటలు నీ నోట రానియొద్దు, రాకూడదు. కనుక అన్నిటికంటే ముఖ్యముగా మన హృదయాన్ని కాపాడుకుంటే హృదయంలోంచి జీవదారులు బయలుదేరతాడు. దేవుని స్తోత్రం. దాన్ని వదిలేసేసారు. ఏం బయలుదేరతాయి? ఆ హృదయంలో నుండి జీవదారులే బయలుదేరతాయి. చూసారా? కనుక జీవదారులు బయలుదేరతాయి. జీవము కలిగిన దేవుని దార బయలుదేరద్ది. కనుక మన హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయంలో అనేక లోపాలు ఉన్నాయి కనుక ఆ లోపాలన్నీ పోవాలంటే హృదయాన్ని కాపాడుకోవాలి. నీ మార్క్స్ వార్త 7:21 వచ్చే చదవాల్సిన అవసరం లేదు. హృదయంలో ఉన్న పాపాలన్నీ తొలగిపోవాలంటే మనం ఒప్పుకోలు చేసుకోవాలి. 7:21 ఉన్నాయి. ఇవన్నీ దేవుని దగ్గర పరిశీలన చేసుకోవాలి. ఇవన్నీ నాలో ఉన్నాయి ప్రభా, నా హృదయంలో ఉన్నాయి ప్రభా అని అన్వేషణ చేయాలి. అన్వేషణ చేయటానికి ఇదే మంచి సమయం, మంచి అవకాశం. హృదయంలో ఏమున్నాయో, మనస్సులో ఏమున్నాయో కనుక మనం పరిశీలన చేసుకోవాలి. హృదయంలో ఉన్న వేరుగున్నాయి, శరీరంలో వేరుగున్నాయి, మనసులో వేరుగున్నాయి. మనసులో ఏమున్నాయో గలతీలకు రాసి ఉంటుంది, శరీరంలో ఏమున్నాయో రోమిలకు పత్రిక రాసి ఉంటాయి, హృదయంలో ఏమున్నాయో మార్కులు రాసి ఉంటాయి. ఇవి మనం పరిశీలన చేసుకోవాలి. ఇవి మనం దిద్దుబాటు చేసుకోవాలి. ఇవన్నిటిని కాపాడుకోవాలంటే హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయంలో ఏమున్నాయో మార్కు రాశాడు. కనుక మనసులో ఏమున్నాయో భక్తులు రాశారు. ఇవన్నీ కూడా కాపాడుకుంటూ మన పరిపూర్ణమైన అనుభూతులు నడవటానికి నీ హృదయాన్ని కాపాడుకో, నీ భక్తిని కాపాడుకో. ద్వితీయోపదేశకాండం 4:9 వెళితే మరొక మాట రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 4:9 మోషే గారి ద్వారా ఒక విషయాన్ని రాస్తున్నాడా? నువ్వు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండినట్లు నీ జీవిత కాలమంతయు నీ యొక్క జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకున్నట్లు దేని కాపాడుకోవాలి? మన మనస్సును దేవుని దగ్గర జాగ్రత్త కాపాడుకోవాలి. జీవిత కాలం అంతా కూడా కాపాడుకోవాలి. ఏదో కొద్ది దినాలు ప్రార్థన చేసి మర్చిపోవటంగా దేవుడు అలా మనకు సమయం ఇచ్చినప్పుడల్లా మన అవసరతలు వదిలేసి, మన పనులు వదిలేసి మరలా చదువు 4:9 నీవు జాగ్రత్త పడినట్లు నువ్వు కన్నులారా చూసిన వాటిని మరువకొండినట్లు
నీ జీవితకాలం అంతా కూడా నీ హృదయంలో నుండి తొలగిపోకున్నట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా చూసుకోవాలి. మనసులో కూడా లేకుండా మనం కడిగేసుకుంటానికి ఇది సమయం. హృదయములు ఏమున్నాయో హృదయంలో తొలగి ఎంటది కంటే వెళ్ళిపోతూ ఉంటాయి. మనసులో ఏమున్నాయో వాటంతటిగా పారిపోతూ ఉంటాయి. పారిపోవాలంటే ఏకాంత ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. రాత్రి పగలు కూడా ప్రార్థనలు ఏకాంతంలో ఉండడం. పెళ్ళైన తర్వాత కూడా, పెళ్లి కాకముందు పెళ్ళైన తర్వాత పిల్లలతో కూడా ఏకాంత ప్రార్థనలు ఉండేవాళ్ళం. రాత్రి పగలు ప్రార్థన ఏకాంతంలో చేసేవాళ్ళం. చెట్లకు చీర కట్టి దానిలో పిల్లలను పడుగే పసిపిల్లల్ని ఎండలో కూర్చొని మోకాళ్ళేసి ప్రార్థన చేసేవాళ్ళం. ఇలాంటి నీడలు కోరుకునేవాళ్ళం కాదు మేమైతే. మోకాళ్ళ మీద నిలబడితే 3 గంటల వరకు మోకాళ్ళు దిగేవాళ్ళం కాదు. ఆ దుక్కు పొలాల్లో మోకాళ్ళ మీద నడుచుకుంటూ ప్రార్థన చేసేవాళ్ళం. ఆక్రందన చేసేవాళ్ళం, ఏడ్చేవాళ్ళం. మా పరిస్థితి ఏమిటి, మా స్థితి ఏమిటి, నేను నన్ను పిలిచి ఎవరు మా దగ్గర రావట్లేదు, కార్యాలు జరగట్లేదని ఏడ్చేవాళ్ళం, మొరపెట్టేవాళ్ళం. దేవుడు ఆనుకునేవాడు, అద్భుత కార్యాలు జరిగించాడు. ఆనాడు దినాల్లో కష్టపడ్డాం. ఈనాడు దినాల్లో ఆత్మలు సంపాదించుకుని బలపరుచుకుంటూ వెళ్తున్నాం. ఆ దినాన్ని ఆత్మలు సంపాదించుకున్నాం, ఈరోజు ఆత్మలు బలపరుచుకుంటూ వెళ్తున్నాం. కనుక దేవుడు కష్టదినాల్ని జ్ఞాపకం చేసుకుని మరువకుండినట్లు ఆయన మన పక్షాన ఉంటాడు. కనుక మనం మన బిడ్డల కోసం, మన కుటుంబం కొరకు, మన వారి కొరకు, మన కలిగిన వారి కొరకు, మన సంఘం కొరకు, సంఘ కాపర కొరకు, ఆత్మీయురాలు సేవకురాల కొరకు మన విజ్ఞాపన కన్నీరు పాటు చేస్తే ఆ బోధించే వారిని కూడా దేవుడు సురక్షితంగా మనల్ని కాపాడుతూ ఉంటాడు. కనుక ఇక్కడ మనసును కాపాడుకోవాలి. అలాగే యాకోబు రాసిన పత్రిక 1:23 ఈ లోకమాలిన్యము అంతా కూడా అంటకుండా దాన్ని తొలగించేసుకోవాలి. చూసారా, ఉదయాన్నే స్నానం చేయాలి, ఉదయాన్నే బ్రష్ చేయాలి, కాలకృత్యాలు ముగించాలి. ఎందుకంటే అలా చేయకపోతే నోరు వాసన పడుద్ది, శరీరం అసహ్యం అయిపోద్ది. వస్త్రాలు శుభ్రం చేసుకోవాలి, వస్త్రాలు వాసన కొడతా ఉంటాయి. మన అవయవాన్ని ఎలా శుభ్రం చేసుకుంటున్నామో ఈ లోకమాలిన్యం మనం అంటుకోకుండా మనం కాపాడుకుంటూ ఉండాలి. యాకోబు రాసిన పత్రికలో మాట్లాడుతూ 1:7 ఏమనుంది? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిర్దోషమైన భక్తి ఏదనగా. అసలు భక్తి అంటే ఏది? భక్తి అంటే ఏది? నిష్కలంకమైన భక్తి అంటే ఏంటి? అసలు భక్తి అంటే ఏమిటి? బోధలు చేయటమా, పాటలు పాడటమా, ఊళ్ళు తిరగటమా, నిద్రపోవటమా, అలవాటుగా ప్రార్థనకి వెళ్ళొచ్చి బైబుల్ లోపల ఇంట్లో పెట్టేయటమా? ఏంటి నిష్కలంకమైన భక్తి అంటే ఏమిటి అనేది చూడండి. ఏమంటున్నాడు? దిక్కులేని పిల్లలను ఎదవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించటం. అదిగో ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనటమే భక్తి. చూసారా, ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి. నావ కానీ ఓడ కానీ నీటిలో ప్రయాణం చేస్తూ ఉంటుంది, కానీ అది మునిగిపోదు. తేలిక వస్తువు తేలుతూ ఉంటుంది, బరువు వస్తువు మునిగిపోతూ ఉంటుంది. కానీ ఓడ నావ ఎందుకు మునగదంటే ఆ నీరు లోపలికి రాకుండా ఉన్నంత కాలం, కాపాడుకున్నంత కాలం ఆ నావ మునిగిపోదు. నీరు కనుక లోపలికి రావటం ప్రారంభిస్తే అది ఎంత పేరు కలిసిన నావైనా మునిగిపోద్ది. కనుక బరువు వస్తువు మునిగిపోద్దని, తేలిక వస్తువు తేలద్దని మనం అంటూ ఉన్నాం. వాస్తవం మన విషయాలు చూస్తే మనిషి, బ్రతుకున్న మనిషి, చనిపోయిన మనిషి. బ్రతుకున్న మనిషి బరువు తక్కువ, చనిపోయిన మనిషి బరువు ఎక్కువ. ఇప్పుడు బ్రతుకున్న మనిషి నీటిలో మునిగిపోతాడా, చనిపోయిన మనిషి నీటిలో మునిగిపోతాడా? ఎవరు మునిగిపోతారు? బ్రతుకున్న మనిషి బరువు తక్కువ, చనిపోయిన మనిషి బరువు ఎక్కువ. ఇప్పుడు బరువుది మునగాలి, తేలికది తేలాలి. ఇప్పుడు తేలిక మనిషి మునిగిపోతున్నాడు, చనిపోయిన తర్వాత బరువు మనిషి తేలిపోతున్నాడు. ఏంటి కారణం? లోకానికి కావాల్సింది చనిపోయిన వాళ్ళు కాదు, బతుకున్న మనిషే లోకానికి కావాలి.
సాతానుకు కావాలి. కనుక నీరు ఓడలోకి చేరనంత కాలం ఆ ఓడ కానీ నావ కానీ మునిగిపోదు. ఆ నీరు కనుక ఓడలోకి వస్తే అది ఎంత ఓడైనా నావైనా మునిగిపోద్ది. ఇహలోక మాలిన్యం కనుక అంటకుండా కాపాడుకోగలిగితే మనం ధన్యులమే. ఇహలోక మాలిన్యం కనుక అంటుకోవటం ప్రారంభమైతే మన భక్తి వ్యర్థం, మన విశ్వాసం వ్యర్థం. కనుక ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవటానికి ఇలాంటి ప్రశాంతమైన స్థలములో మనసిప్పి హృదయం ఇప్పి ధారాళంగా కన్నులు తెరిచి నా ప్రభువాని ఎంత కేకేసినా అడుగోళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. ఇలా ఏకాంత ప్రార్థన లేని ఆ ప్రార్థనలు ఉంటే ఒంటరిగా ప్రార్థన ప్రారంభించిన వాడిని 20 మంది, 30 మంది, 40 మంది, 100 మంది వచ్చేసేసారు ఏకాంత ప్రార్థనలకి. రాత్రి పగలు అక్కడ ఉంటమే. అక్కడ రైతులు ఏమన్నారండి, నీకు ఒక షెడ్ కట్టించేస్తాం ఇక్కడ, కనుక నీకు సమస్తం కట్టించేస్తాం, నువ్వు ఇక్కడే ప్రార్థన చేసుకో అన్నారు. మెరక దెబ్బ మీద అక్కడ రైతులు వచ్చి అన్నారు, నీకు ఒక షెడ్ కట్టిస్తాం, ఫ్యాన్ పెడతాం, కరెంట్ పెడతాం, నిత్యం ప్రార్థన చేసుకోవటానికి నీకు గదిగా దీన్ని ఉపయోగించుకో, నువ్వు ఎంతకాలం ఉపయోగించుకోవడం నీ ఇష్టం అని మాట్లాడారు. చూసారా, 100 మంది పొలాల్లో, దుక్కు పొలాల్లో, ఆ పెటపోగుల పొలాల్లో ఉన్న పొలాల్లో ఆ మోకాళ్ళి తిరుగుతుంటే అది ఎంత చిత్రంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ పక్కన రైతులు కూడా పక్కన తొలగిపోయేవాళ్ళు, కానీ వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు. ఊరంతా గొప్ప గొప్ప అనుకునేవాళ్ళు. ఎవరైనా వాళ్ళ బెంజమిన్ గారు కుమారుడు ఏంటి ఆయన సేవ చేస్తున్నాడు అరే అని చెప్పేసి అంతమంది ప్రార్థనలు ఉన్నారని ఆ పక్కన తోటలో దోసకాయలు పడిన దోసకాయలు పంపించేవాళ్ళు, వంకాయ తోట ఉన్నాడు వంకాయలు పంపించేవాళ్ళు. ఏ తోట ఆసామి ఆ తోట గంపలు తీసుకొచ్చాడు బోసి పారేసేవాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుడు అద్భుతకరమైన ఆ ఆశ్చర్యకరమైన అనుభూతిని దేవుడు జరిగించేవాడు. ఎద్దుల బండి మీద ఒడ్లు ఆ బస్తాలు పంపించేసేవాడు. అంతమంది అంత ప్రార్థన చేస్తుంటే చుట్టుపక్కల మనకు ఎంతో మేలని ఆ రైతులు దేవుని ఎరగిన వాళ్ళు అంత ప్రణాళికని వాళ్ళు కనిపించేవాళ్ళు అనమాట. ఇహలోక మాలిని అంటకుండా మనం కాపాడుకుంటున్నాం కనుక, గ్రామ శక్తులు మనం తొలగిస్తున్నాం కనుక, గ్రామంలో ఏలుబడి చేసే మనసులోంచి వెళ్ళిపోతున్నాయి కనుక వారు మన మీద కనికరపడి మనకు సహకారులుగా నిలబడుతున్నారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. చివరి వాక్యం 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 16 వచ్చిన సది ముగించేసుకుందాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16 వచ్చిన సది ముగించేసుకుందాం. ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయము 16 వచ్చిన సది ముగించేసుకుందాం. చూడండి, నేను దొంగలాగా వస్తున్నాను, దిగంబరుగా జనులు తన దిశములను చూతురేమోనని మెలుకుగా ఉండి తమ వస్త్రమును కాపాడుకొనివాడు ధన్యుడు. వస్త్రం అనగా దేవుడిచ్చిన గొప్ప పరిశుద్ధత, రక్షణ వస్త్రాన్ని, దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన మాట, అది మనం కాపాడుకుంటే ఆయన దొంగలా వచ్చినా కూడా ఆయన రాజ్యానికి వారసులుగా మనల్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఆయన ఏ సమయంలో వచ్చినా మనం కనిపెట్టుకుని ఉంటే ఆయన మనల్ని ధన్యులుగా చేస్తాడు. అద్భుతకరమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. కనుక మెలకువగా ఉండి నువ్వు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన అధికారం, నీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని భద్రంగా కాపాడుకునే బాధ్యత, కాపాడే బాధ్యత నాదని దేవుడు చెబుతున్నాడు. కనుక దేవుని కృపలో మీరందరూ ఇలాంటి ఏకాంత ప్రార్థన చేయటానికి దేవుడు మరి ఈ స్త్రీల కూడిక రోజున ఈ ధన్యత ఇచ్చినందుకు, ఇదే రోజున దారి పక్కగా పోతూ దేవుడు నన్ను కూడా ప్రేరేపించి నడిపించినందుకు చాలా సంతోషకరమైన విషయం. ప్రార్థన చేసి ముగిస్తాను. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. సర్వశక్తిమంతుడా, దయగలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, మీ కొందనాలు చెల్లిస్తున్నాం. మీ కృప, మీ కాపుదల, మీ ఆదరణ దయచేసి మాయిపరచండి. ఇక్కడ స్త్రీల కూడిక జరుగుతుందని, తోటలో ప్రార్థన ప్రణాళిక జరుగుతుందని మాకు తెలియకుండానే మీరు నడిపించారు మా ప్రభువా. మాకు తెలియకుండా నీ పగల కూడా మాకు పని అప్పగించారు మా ప్రభువా. మీ దాస్తురాల ద్వారా సాక్ష్యం చెప్పడానికి, వర్తమానం అందించడానికి మీరు మార్గం తెరిచారు. అలాగే మా ద్వారా కూడా మా అందించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఎవరి కాలంలో ఉన్నప్పుడు ప్రారంభ దినాల్లో ఈ గ్రామంలోకి ఎన్నోసార్లు వచ్చాం. మీటింగుల్లో పాలు పంపులు పొందాం, స్తుతి కూడికల్లో పాలు పంపులు పొందాం. ఎన్నో రాత్రులు కూడా ఈ స్థలాల్లో నివాసం చేశాం. ఎంతో ప్రార్థన చేశాం. ఆత్మస్థరమైన అనుభూతులను నిలిచాం. దేవుని కృప దూరం వెళ్ళిపోయినా ఈరోజు మద్రాసు వెళ్ళినప్పుడు కూడా మా ప్రభ, మద్రాసు వెళ్ళినప్పుడు కూడా దగ్గరగా ఉన్నట్లుగానే
పిలవకుండానే నడిపించే విధానాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మా యొక్క విధానంలో ఆ ప్రేమలో ఆ సంతోషం అనురాగాన్ని మమ్మల్ని నిలువబెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాలో ప్రేమలు అనుగ్రహించే విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మాయి విషయంలో దైవ సేవకుగా నిలబెట్టి బాల్యంలోనే మేము ఎంతో సంతోషించాం, భక్తురాలు అవుతుంది, ఎంతో భక్తి చేద్దాం అనుకున్నాం. అలాగే దైవ సేవకురాలు నిలబెట్టి దైవ సేవ నిలబెట్టి సంఘ భారాన్ని మరి భరిస్తూ ప్రార్థించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి దాసుని దాసురాల్ని మీరు కాపాడి బలపరచండి. వారి బిడ్డల్ని ఇచ్చావు, కుమార్తెకి వివాహం జరిగించావు, అల్లుడిని ఇచ్చావు, మా ప్రభ మనవరాలు ఇచ్చావు, ఎంతో ధన్యత కలిగించావు. మా ప్రభు నీ కృపలో కుమారుడు కూడా తండ్రి బాటలో తల్లి బాటలో నడవటానికి, సంఘాన్ని నడిపించడానికి కుమారుడు కూడా బాటలో నిలబెట్టావు. కుమారుడు కూడా మా అమ్మడి నిలబెట్టావు. మా ప్రభ మా సేవా జీవితంలో మా బిడ్డని ఎలా మా అమ్మడి నిలబెట్టావో అలాగా కుమారుడు కూడా నిలబెట్టినందుకు నీ స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నావు. మీరే తోడుగుండి ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన జరిగించడం మీ కృప, మీ దీవెన, మీ ఆత్మ నడిపించి సహాయం చేయండి. అనుకోలేదు యెషయా మా తండ్రి ఎంతో మరి మేము సేవాజీ మా బాల్య దినాల్లో ఎంతో ప్రారంభ దినాలు విశ్వాసంగా ఉన్నప్పుడు మా వెంబడే ఉన్నాడు, డ్రమ్ము కొట్టాడు, పాటలు పాడాడు. కానీ మాకంటే ముందు వెళ్ళవలసిన దైవ సేవలో మాకంటే మరి ఆ రోజు ఆ ప్రార్థన విధానాన్ని పట్టుకుని ఒక దైవ సేవకుడికి నిలబెట్టి ఈరోజు సేవ చేయడానికి ఆ బిడ్డ కూడా అనుగ్రహించావు. ఆ బిడ్డ ద్వారా సంఘాలు ఏర్పాటు చేసి, బిడ్డలను ఏర్పాటు చేసి, భార్యను ఇచ్చి మా ప్రభ శిష్య బృందాన్ని ఏర్పాటు నడిపిస్తున్నాం. ఆ బిడ్డ కూడా ఇక్కడ వచ్చి అధ్యక్షత వహించడానికి ఆ ధన్యత ఇచ్చావు. మా ప్రభ నీ కొందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపలో మీ కాపు తెచ్చేవాడి నుంచి వచ్చిన ప్రతాప్, అలాగే బెంగళూరు వచ్చిన దాసులు యేసుదాసు కూడా మా స్థలాన్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపతో మీ కాపుదలు తెలిపి సహాయం అడుగుపెట్టిన స్థలాన్ని ఆస్వాదిస్తారు. మీరు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి ఈరోజు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయడం వల్ల ఈ తోటను కూడా ఫలింపజేయండి. తోటను కూడా అనుమతించిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబీకులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంత ప్రార్థన చేయడానికి ఇచ్చిన వారి పక్షాలు, వారి కుటుంబీకుల పక్షాలు కూడా మీరే తోడుగుండి నడిపించి ఆదరించి సహాయం చేసి మా ప్రాణంలో కూడా మీరు తోడుగుండి బలపరచగలరు. మా కొరకు శిలువ మీద మరణం పొంది నేను యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి మీద నెరవేరును గాక. మాకు అవసరం మాకు దయచేయండి. మాట మాకు క్షమించిన ప్రకారం మా పని మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలో దుష్టుని తప్పించండి. ఎందుచేత రాజ్యము, బలము, శక్తి నిరంతరం నీవున్నావు తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవునికి ఇచ్చే సావాసం మనందరికీ ఎల్లప్పుడు తోడుగుండరు గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరూ కొందనాలండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మరి వాక్యం అందించిన దేవుని దాసులకి సంఘం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాం. అందరికి వందనాలండి.